ఒకరొక ఫాలోవర్స్ వెళ్తూనే ఉంటారు, అన్ఫాలో కొడుతూనే ఉంటారు. ఆ భయం ఎప్పుడైనా అంటే చదువుకోవాలన్నా చదువు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ ఇన్స్టాలో ఫాలోవర్స్ అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ చేసిన కాబట్టి వాళ్ళకి టైం టు టైం మార్నింగ్ టైం ఒకటి, నైట్ టైం ఒకటి పక్క అప్లోడ్ చేయాలి. అలా ఎప్పుడైనా మీరు? అలా లేదు. నేను ఎప్పుడైనా ఒకసారి ఒక ఫోటోషూట్కి వెళ్ళి నా దగ్గర కంటెంట్ ఉందంటే ఆ 10 days చాలా యాక్టివ్గా ఉంటా. ఈరోజు ఒకటి, మెల్లగా ఎల్లుండి ఒకటి, అలా పోస్ట్ చేసుకుంటూ ప్రొఫైల్ కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలని ఉంటుంది. లేకపోతే ఒక 1 month అసలు కనిపించను. ఓకే. ఆ టైంలో ఇంకా నాకు ఫాలోవర్స్ నాకు తెలిసిపోద్ది, అలా ఒక 2,000-3,000 తగ్గిపోతూ ఉంటారు. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ అనుకుంటా ఏదో ఒక షూట్ పెట్టుకుంటే బెటర్. అందరిలాగా నేను మాట్లాడుతూ కంటెంట్ చేయలేను. నాకు ఇప్పుడు ఆ అలవాటు కూడా పోయింది. లైక్ సాంగ్స్కి ఇది ఫస్ట్లో చేసినట్టు సాంగ్స్కి లిప్సింగ్ చేయడం అవన్నీ ఇప్పుడు పోయింది హ్యాబిట్. సో ఇప్పుడు ఇంకా చేసిన రొటీన్ అందరూ చేసేస్తున్నారు. ఫస్ట్లో అంటే ఓన్లీ మేము చేసేవాళ్ళం, బాగుండేది చూడడానికి. ఇంకా సో అలా కంటెంట్ ఉన్నప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటా. ఆ టెన్షన్ ఎప్పుడు ఉంటుంది, కానీ బ్యాలెన్స్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం. 24/7 ఎంటర్టైన్ చేస్తూ ఉంటేనే వాళ్ళు మనల్ని యాక్టివ్గా ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ టైంలో స్టోరీస్ పెడుతూ ఉంటాను, ఏవో ఫన్నీ స్టోరీస్ పెడతాను. నా మీద ఎవరు జోక్ వేసుకునే ఆప్షన్ ఇవ్వకుండా నా మీద నేనే జోకులు వేసుకుంటాను. ఓకే, అలా రీచ్ పెరుగుతూనే ఉంటుంది అంటారు. ఓకే, సో మీ చుట్టుపక్కల కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ వెబ్ సిరీస్ హీరోయిన్స్ కానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ, సో మీ రొటీన్ ఫ్రెండ్స్ డైలీ వాళ్ళని కలుస్తూనే ఉంటావు, వాళ్ళతో ఉంటూనే ఉంటావు. ఎస్, అవునా కదా? చూసాము 1-2 years అవుతుంది. మీ డియరెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు దీప్తి సునేనా, అలాగే షెన్ను. ఆ ఇష్యూ చూసుకున్నప్పుడు చాలామందికి ఇంకా ఇప్పటికీ క్లారిటీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందని చెప్పి. యాజ్ అ ఫ్రెండ్గా తెలిసి ఉంటుంది, వాస్తవంగా చెప్పండి ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? వాస్తవంగా అంటే బేసిక్గా నేను పర్సనల్ ఇష్యూస్ అంతా అడగను, లైక్ పట్టించుకోను. యా, దీప్తి నాకు మంచి ఫ్రెండే, బట్ ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని అడిగే టైప్ నేను కాదు. తను నాతో ఎంతవరకు ఉంటుంది, నేను తనతో ఎంతవరకు ఉంటున్నాను, అంతే. ఎప్పుడు నేను ఎవరి లైఫ్లోకి పర్సనల్గా వెళ్ళను, వాళ్ళు రారు, నాకు అది ఉంటుంది. అంటే ఎంతైనా ఫ్రెండ్ కాబట్టి సో పక్కా షేర్ చేసుకునే ఉంటుంది. నాకు చెప్పండి ఇప్పుడు, నిజంగానే కవరింగ్ చేయకండి. ఇట్స్ హ్యాపెండ్ లైక్ దే, వాళ్ళు ప్రొఫెషనల్గా పర్సనల్గా దే గ్రూ అప్ వెరీ వెల్. ఇప్పుడు తను ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తుంది అండ్ అన్ని మిలియన్స్ రీచ్ వస్తుందంటే అది ప్యూర్లీ తన హార్డ్ వర్క్. అలాగే షన్ను అయినా సరే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక మంచి వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు మూవీ చేశాడంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో వాళ్ళిద్దరు లైఫ్లో చాలా బాగా సెటిల్ అయ్యారు. కానీ చూద్దాం, లైక్ ఏమో వాళ్ళకి దేవుడు నాకు తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయలేదు అంతే. ఓకే, దాని తర్వాత కూడా చాలామంది ఉన్నారు మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్, లైక్ మహబూబ్ కూడా మంచి ఫ్రెండ్. మీ రీల్స్ కూడా నేను చూశాను. ఎలా ఉండేవాడు మహబూబ్ బయట, ఎలా ఉంటాడు? మహబూబ్ చాలా రిజర్వ్డ్, తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ వర్క్ కమ్స్ ఫస్ట్. నన్ను శ్వేతని మేము ముగ్గురం యాక్చువల్లీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. శ్వేత కూడా మంచి ఫ్రెండ్. సో నన్ను శ్వేతని చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేయండి రా లైఫ్లో, పొద్దున్నే లేకండి, జిమ్కి వెళ్తుండండి, మంచి ఫుడ్ తినండి, నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామని ఆలోచించండి, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, మీరు ఏదో ఒకటి కొత్తగా ఆలోచించండి, ఇలాంటివన్నీ చాలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మేము నైట్ అంతా సినిమాలు చూస్తూ కూర్చుంటాము, లేకపోతే ఇప్పుడు ఎవరో ఒకరి ఇంటికి, ఇప్పుడు లాస్ట్ వాళ్ళ కొడుకు బర్త్డేస్ అయినప్పుడు మేము అందరం వెళ్తాము, మేము అక్కడ తిని ఇంకో 2 hours అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము. మహబూబ్ కూడా అలా ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ 5కి జిమ్ నుంచి స్నాప్ పెడతాడు మళ్ళీ. అదే మాకు అర్థం కాదు. ఇప్పుడు మేమేంటి ఒక్క రోజు వెళ్ళామంటే నైట్ అబ్బా ఎటు సాటర్డే కదా, సండే రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ మండే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. సో అలా వీక్లీ మేము 3-4 days స్కిప్ కొడుతూనే ఉంటాం. ఓకే, మహబూబ్ చాలా స్ట్రిక్ట్ ఆ విషయం. పక్కా జిమ్ మాత్రం పక్కా అంటారు. ఓకే, సో మాక్సిమం ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసాను బిగ్ బాస్ హౌస్లో. సో ఎప్పుడు చూడబోతున్నాం మా దివ్యశ్రీని? మేబీ చూద్దాం ఈ ఇయర్. ఉందా ప్లానింగ్స్? అలాంటివి ప్లానింగ్స్ అంటే అది మన చేతిలో ఉండదు కదా, వాళ్ళ నుంచి కాల్ వస్తే డెఫినెట్ గా. అంటే మీకు ఉంటుంది కదా, సో వెళ్ళాలి, నిరూపించుకోవాలి, సో ఒక దగ్గరికి వెళ్ళాలని చెప్పి మనకు కూడా ఒక పట్టుదల ఉంటుంది కదా. ఫస్ట్ బిగ్ బాస్ 3-4 ఆ టైంలో ఉండేది, అందరిని పిలుస్తున్నారు, నాకు ఎందుకు కాల్ రాదు. దాని తర్వాత సరే ఇంకా చూద్దాం, మనకంటూ ఎప్పుడో ఒకసారి ఒక టైం వస్తుంది, ఈ లోపల మన పని మనం చేసుకుంటూ వెళ్దామనే ఫీల్డ్లో ఉన్నాను. ఓకే, వస్తే వెళ్తాను. తప్పకుండా వెళ్తాను. ఓకే, సో అంటే సినిమాస్ చూసామే, మీరు కొన్ని సైడ్ క్యారెక్టర్స్ చేశారు, గుర్తింపున్న క్యారెక్టర్సే చేశారు. సో ఈ వైఫ్ ఆఫ్ అనేది మెయిన్ అనుకుంటా కదా మీ లైఫ్లో నాకు సంబంధించి. ఓకే, ఫస్ట్ దాంతోనే హిట్ కొట్టారు.
ఓకే, లైక్ అంటే మీరు చేసిన సినిమాలో మీకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పి నాకు తెలుసు. మహేష్ బాబుతో కలిసి సినిమా చేశారు, అవునా కదా? అవును. గుంటూరు కారం, అందులో ఉన్నారా మీరు? యాక్చువల్లీ అది మూవీ స్టార్టింగ్ అనుకున్నప్పటి నుంచి వెళ్ళాను ఆడిషన్స్కి 3-4 టైమ్స్, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. అండ్ దెన్ చాలా చిన్న రోల్, బట్ నేను చాలా హోల్ హార్టెడ్గా ఐ వాజ్ లైక్ ఓకే ఫైనల్లీ నా అందరికీ ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ కమ్ ట్రూ డే. నేను దానికి ముందు మహేష్ బాబు గారిని భరత్ అనే నేను టైంలో ఒక ఫోటోషూట్ కోసం ఎవరో ర్యాండమ్గా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మీరు ఫ్యాన్ అని తెలుసు, ఇలా ఫోటోషూట్ జరుగుతుంది రండి అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అన్నపూర్ణ స్టూడియోస్కి. అలా ఫోటో దిగాను. తర్వాత సర్లే నీకెవరు సెట్లో లాస్ట్లో అప్పుడు పక్కనే నాది టీవీ షో అవుతుంది, పక్కనే అలా చాలాసేపు తొంగి చూశాను. క్లైమాక్స్ సీన్ సర్కార్ వార్ పాట టైంలో ఎవరో ఒక్కటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పిలవండి, ఫ్యాన్ అయి ఉండాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అడగాలి అంటే నన్ను తీసుకొని వెళ్ళారు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాను, చాలా ఎక్సైట్ అయినా అది కూడా. అండ్ దెన్ మూవీ ఆ రోజు నేను లిటరల్ గా ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో నేను మహేష్ గారితో మాట్లాడింది ఫోన్ లో పట్టుకొని తిరుగుతా ఉండే. ఒక 1 minute అలా అతను చిన్న గ్యాప్ ఇస్తే వెళ్ళి చూపించి, సార్ నేను లైక్ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్, నేను మీతో యాక్ట్ చేసినందుకు నాకు ఇలా ఉంది అని చెప్పాలని చాలా ట్రై చేశాను. బట్ దగ్గర నుంచి చూస్తే నాకు చాలా భయం వేసింది. ఆయన చాలా స్ట్రిక్ట్ అనిపించింది, లైక్ హీ సో పర్ఫెక్ట్ అంతే. అంటే చాలా బాగా చేస్తుంటారు కదా, ఇష్టమైన వ్యక్తి అంత ఇష్టంతో నా సినిమా తీశారు, డ్రీమ్ అనుకునే వ్యక్తితోనే మీరు సినిమా తీశారు, కరెక్ట్ తిప్పి కొడితే కట్ అయిపోయింది ఎడిటింగ్ లో అంతే. ఇంకా అనుకున్నాను లైక్ ఆ సీన్ కూడా మహేష్ గారు కాంబినేషన్ సీన్, మూవీలో ఏదో సీన్ పోయినా అంత ఫీల్ అయ్యేదని కాదు. ఎగ్జాక్ట్లీ మహేష్ గారు ఎంటర్ అయిన 1 second కి నేను ఎంటర్ అయ్యి ఒక డైలాగ్ చెప్పి, అక్కడ అందరూ పెద్ద ఆర్టిస్టులు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత లిటరల్లీ మూవీలో 1 minute ఉండొచ్చు, బట్ చాలా అనిపించింది నాకు అలా ఒకటే స్క్రీన్ పైన మహేష్ గారితో ఉంటే. ఆ సీన్ కోసం మహేష్ గారు నేను బయట 47 minutes, నేను టైం కూడా చూస్తున్నాను, 47 minutes ఇద్దరం పక్కపక్కనే ఉన్నాం, టేక్స్ అవుతున్నా. అండ్ మధ్యలో టెన్షన్ కి నాకు వాయిస్ గట్టిగా రాకపోతే త్రివిక్రమ్ గారు మహేష్ గారు ఇక్కడ నిల్చొని నాతో డైలాగ్ గట్టిగా చెప్పించారు. ఫేస్ కూడా చూడట్లేదు మహేష్ గారు, కొంచెం డైలాగ్ గట్టిగా చెప్పమ్మా, ఇంకొంచెం బేస్ పెంచు, రైట్ ఇలా వచ్చేస్తుందండి సార్ స్టార్ట్ చేయండి ఇప్పుడు సీన్ అని అన్నారు. సో ఇవన్నీ డెఫినెట్ గా నాకు చాలా ది బెస్ట్ మెమరీస్. ఫేవరెట్ హీరోతో అంతసేపు ఉండడం అయినా నాకు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. సార్ డైరెక్షన్ లో యాక్షన్ అని చెప్పాక నేను ఒక సీన్ లో యాక్ట్ చేయడం, చూద్దాం జరిగిపోయింది పోయింది, ఆబ్వియస్ గా చాలా ఫీల్ అయ్యాను, బట్ చూద్దాం రావచ్చు ఇంకా ముందు. ఓకే, సో ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఇండస్ట్రీ అంటే ఎంత మంచి ఉందో అంత చెడు కూడా మనకు బయట బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ వైపు రావాలంటే భయపడతారు, లైక్ కమిట్మెంట్స్ ఉంటాయని చెప్పి. సో మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కమిట్మెంట్స్ ఇలాంటివి ఎప్పుడైనా మీరు లైఫ్లో ఫేస్ చేశారా? కమిట్మెంట్స్ అంటే బేసిక్గా నా దగ్గరకు వచ్చిన ఇప్పుడు నేను చేసినవి హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్, హీరో ఫ్రెండ్ రోల్స్, అలాంటి దానికి బేసిక్గా అలాంటి సైడ్ నుంచి అప్రోచ్ అవ్వరు. సో నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను సమ్మతమే మూవీ చేశానంటే అదంతా చాలా యంగ్ టీమ్, అలనాటి రామచంద్రుడు మూవీ చేశానంటే అది కూడా చాలా యంగ్ టీమ్. ఇప్పుడు ఇదైనా అంతే, వైఫ్ ఆఫ్ అయినా అంతే, అందరం ఒకే ప్యాషన్ తో ఉన్నప్పుడు అలాంటివి రావు అంత ఈజీగా బయటకి. సో అంత ఈజీగా అయితే నాకు రాలేదు. అలా ఏదైనా వైబ్ అనిపించినప్పుడు అవతల మాటల్లో అర్థమైపోతుంటది, రోల్ ఏంటో కన్ఫర్మ్ గా చెప్పకుండా అటు ఇటు తిప్పుతూ మాట్లాడారంటే